కోన్ కప్ప అడుక్కునే వాళ్ళు కూడా ఇంత రెస్టారెంట్ చేసుకొని తింటారేమో. ఒక ఫన్నీ యాక్టివిటీ జరిగింది, అది కూడా ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. Wow, Akarsha, how is it? హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్ఫ్లో మీ తెలుగమ్మాయి లావణ్య. సో ఇవాళ డేట్ వచ్చి May 20 అనమాట. అండ్ ఇవాళ స్పెషాలిటీ ఏంటి అంటే, సో మీకు ఆల్రెడీ వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా. సో వీఆర్ గోయింగ్ టు బెంగళూరు. సో బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నాము అంటే, సో మేము ఇదివరకు వర్క్ చేసినది బెంగళూరులో కాబట్టి, సో శంకర్ వాళ్ళ కొలీగ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వీళ్ళందరూ అక్కడే ఉంటారు. సో వాళ్ళందరితో అయితే మనం మీట్ అవబోతున్నాము. అండ్ వాళ్ళందరినీ కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. అండ్ అక్కడ కూడా మేము కొన్ని ప్లేసెస్ అనుకున్నాము. సో అవన్నీ కూడా ఎలా తిరిగాము, ఎలా ఎంజాయ్ చేసాము, ఇవన్నీ కూడా మీరు ఈ ట్రిప్లో చూస్తారనమాట. అండ్ బై ద వే, షన్ను పాప నిన్న మాత్రం చాలా సిక్ అయింది, ఫీవర్ వచ్చిందనమాట. చెన్ను అయ్యో ఓకేనా? సిరప్ ఎట్లేసుకున్నావు? మమ్మీని సతాయిచ్చినా సతాయిలేదా? గుడ్కల్ లాగున్నావా? ఓకే, లెట్స్ గో. చెప్పు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం అనంతపూర్ నుంచి బెంగళూరు స్టార్ట్ అయ్యామన్నమాట. సో మేము స్టార్ట్ అయింది వచ్చి మార్నింగ్ అనమాట. ఎర్లీగా స్టార్ట్ అయ్యాము, సో దట్ అక్కడ ట్రాఫిక్ ఏం లేకుండా త్వరగా రీచ్ అవ్వచ్చు అని చెప్పి. అండ్ మేమైతే బెంగళూరుకి వెళ్ళడం అనేది ప్రతి ఇయర్ అనుకుంటాం, కానీ ఏదో ఒక రీజన్తో స్కిప్ అవుతుందన్నమాట. అండ్ ఈసారి కూడా లైక్ కొంచెం సాడ్గా బయలుదేరాము, ఎందుకంటే నాకు షన్ను సిక్ అయిందనమాట, ఫీవర్ వచ్చింది. సో మీరు అప్పుడే షన్ను ఫేస్లో గమనించవచ్చు అనమాట. సో అసలు సడన్గా అనమాట, అసలు ముందు రోజు షీ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్, సడన్గా ఫీవర్ వచ్చింది. మళ్ళీ ఇంకా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి సిరప్ తీసుకొని ఇంకా అట్లా మేనేజ్ చేసామన్నమాట. బట్ థ్యాంక్ గాడ్, బెంగళూరు వెళ్ళిన 1 డేకి అంతా కూడా షీ వాజ్ ఆల్మోస్ట్ సెట్ అనమాట. జస్ట్ ఒక 1 డే ప్రాపర్గా సిరప్స్, కొంచెం నిద్ర ఇవన్నీ పడగానే షీ వాజ్ టోటలీ ఆల్ రైట్. సో షన్ను ఒకవేళ అట్లాగే సిక్గానే ఉండింటే హోల్ ఈ 2 డేస్ ట్రిప్లో నేను అంత బాగా ఎంజాయ్ చేసేదాన్ని కాదనమాట. బట్ షీ వాజ్ టోటలీ అవుట్ ఆఫ్ దట్. సో ఇప్పుడే మనం బెంగళూరుకి వచ్చేసినాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం బద్రీ అన్న వాళ్ళ హౌస్కి అయితే వెళ్తున్నాము. సో మీరందరూ నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే మీకు మనకి బహ్రెయిన్కి ఒకసారి శంకర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు కదా. సో ఇప్పుడైతే మనం అన్న వాళ్ళ హౌస్కి వెళ్ళిపోతున్నాం అనమాట. అన్నకి వాళ్ళ గృహప్రవేశానికి మేము రాలేకపోయాము. సో అందుకు వాళ్ళకి గుర్తుగా మంచిగా గుర్తుండిపోయే విధంగా మేమైతే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇచ్చాము. సో ఆ గిఫ్ట్ చూసి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటి అనేదంతా కూడా నేను మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. అండ్ నౌ లెట్స్ గో అండ్ మీట్ దెమ్. రానా తగ్గింది అన్న, నైట్ నుంచి ఓకే. సేమ్ మ్యాచింగ్ అందరు గుండు. మీ ఇంటికి గిఫ్ట్ ఓ మెమరీ లాగా బెడ్రూమ్ లో అట్లా. అక్క బాగుందా? చాలా బాగుంది. హలో అండి, సో ఇవాళ అయితే మనం బెంగళూరులో సాత్వం రెస్టారెంట్కి వచ్చామన్నమాట. సో ఈ రెస్టారెంట్ అనేది మనకి వైట్ ఫీల్డ్లో ఉంటుంది, నియర్ టు ఫినిక్స్ మాల్. సో ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే, సో ఇక్కడైతే మనకి ఆమ్ మ్యాంగో ఫెస్టివల్ జరగబోతుంది అనమాట. సో దీని ఆఫర్స్ ఏంటి అంటే, మనకి 1000 రూపీస్ అన్లిమిటెడ్ బఫెట్ అనమాట. సో మనకి ఐ థింక్ 1 hour 2 hours టైం ఉంటుంది. సో మనం అన్లిమిటెడ్ ఎన్ని ఐటమ్స్ అనేది తినచ్చు, ఎంత క్వాంటిటీ అనేది తినచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ డెజర్ట్స్ నుంచి లాస్ట్ ఐస్ క్రీమ్, పిజ్జాస్ అండ్ ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. సో ఆ స్పెషల్ ఐటమ్స్ అన్ని కూడా మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. అండ్ ఇంకా దాంతోపాటు ఒక ఫన్నీ యాక్టివిటీ జరిగింది, అది కూడా ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. యూ ఆల్ విల్ ఎంజాయ్ ఇట్. సో నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో
ఈ రెస్టారెంట్కి వస్తే మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఈ బ్యూటిఫుల్ ప్లేట్ గురించి అనమాట. ఇదేంటో చెక్క ప్లేట్ లాగా ఉంది కదా. సో ఇక్కడ మధ్యలో స్పేస్ క్రేవింగ్స్ ఉన్నాయి కదండి. సో దీంట్లో మిడిల్లో ప్లేట్ పెట్టుకోవడానికి అండ్ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా. సో అది వచ్చి మనకి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ స్పూన్స్ ఉంటాయి కదా. సో అవన్నీ పెట్టుకోవడానికి అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్నాం ఇంకొక హోల్ ఉంది కదా. సో అది వచ్చి మనం ఏదైనా గ్లాస్ వాటర్ బాటిల్స్ కానీ గ్లాస్ కానీ అలా పెట్టుకోవడానికి ఎంత బ్యూటిఫుల్గా చేశారు కదండి. అండ్ వీళ్ళ ఇంటీరియర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఫస్ట్ వెళ్ళగానే అయితే షన్ను అయితే బాగా సిక్కుంది కదా. సో మేము ఇంట్లోనే హోమ్ ఫుడ్ తయారు చేసుకున్నాం అనమాట. సో నాకు శ్రవంతి బాగా హెల్ప్ చేసి టకటక ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ షన్ను ఫుడ్ అయితే మాత్రం మొత్తం శ్రవంతినే చేసింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి. సో అక్కడైతే ఫస్ట్ రాగానే మేము షన్నుకి కొంచెం రైస్ అన్నం అది పెట్టేశామన్నమాట. అండ్ ఇదండి మా క్రేజీ బ్యాచ్ అనమాట. సో వీళ్ళతో అయితే మేము లైక్ ఫ్యామిలీ లాగే అనమాట. మనకి ఈవెన్ దో మేము ఎన్నో ఇయర్స్ తర్వాత మీట్ అయినా కానీ అదే ప్రేమ అదే జోష్ అది అలానే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇలాంటి వాళ్ళు దొరకాలి అంటే ఏమంటారు, పెట్టి పుట్టుండాలి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ చూసారంటే మనకి ఇక్కడ చిన్న చిన్న మినీ కుక్కర్స్ అనమాట. చూడడానికి చాలా చిన్నగానే ఉంది బట్ క్వాంటిటీ మాత్రం బాగానే వచ్చిందనమాట. సో నేను మీకు మళ్ళీ ఎప్పుడైనా ప్లేట్లో పెట్టినప్పుడు చూపిస్తాను చూడండి. చిన్న కుక్కర్ చాలా ముద్దుగా ఉంది. దాంట్లో కొంచెం చిత్రాన్నం, పులిహోర అండ్ దద్దోజనం అంటే పెరుగన్నం ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా దాంట్లో పెట్టుంటారు. అండ్ ఇక్కడ ఇవే కాదండి, ఇంకా బోలెడండి డిఫరెంట్ బఫెట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఐస్ క్రీమ్స్ దగ్గర నుంచి మనకి పిజ్జాస్ దగ్గర వరకు ఎవ్రీథింగ్ కూడా మనకి అక్కడ అన్లిమిటెడ్ అనమాట. అంటే మనం పే చేసి ఉంటాం కదా పర్ హెడ్. ఐ థింక్ ఇది నాకు 1000 రూపీస్ అలా పడింది అనమాట. సో ఇక్కడైతే మేము మంచిగా అన్ని ఫుడ్స్ అన్ని ఎంజాయ్ చేసాము. ఇంకా ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మీరు ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా మేము డే 1 అనమాట. బెంగళూరుకి వచ్చిన వెంటనే ఆ రోజు నైట్ డిన్నర్కి వెళ్ళాము. సో నెక్స్ట్ రోజు ఇంకా ఎక్కువ అడ్వెంచర్స్ జరిగాయి అనమాట. సో అందరం కలిసి ఒక రిసార్ట్కి వెళ్ళి అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఆ వీడియో అనేది మీరు నెక్స్ట్ పార్ట్గా చూడబోతున్నారనమాట. అండ్ ఈ వీడియోలోనే లాస్ట్లో ఒక ఫన్నీగా ఫుడ్ రివ్యూ చేశాను అనమాట. సో మీ అందరికీ బాగానే నచ్చుతుంది, చాలా కామెడీగా వచ్చిందనమాట. సో మీరందరూ చూసి కూడా బాగా నవ్వుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఫుడ్ మాత్రం అసలు మొత్తం కూడా రిలేటెడ్ టు మ్యాంగో అనమాట. మ్యాంగో లేనిదే ఏ ఫుడ్ ఐటమ్ లేదు అనే రేంజ్లో మొత్తం అది మ్యాంగో ఫీస్ట్ లాగా పెట్టారనమాట. సో ఎందుకంటే వాళ్ళ థీమే ఆ రోజు మ్యాంగో ఫీస్ట్. నేను ఈ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత రిలీజ్ అయింది ఏంట్రా అంటే, ఒక్క మామిడికాయతో ఎన్ని రకాల ఐటమ్స్ చేయొచ్చా అని చెప్పి ఎవడైనా తెలుసుకోవాల్సింది. అలా ఉండిందనమాట వీళ్ళ మ్యాంగో ఫెస్టివల్. బట్ టు బీ ఫ్రాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా చాలా బాగుంది ఎక్సెప్ట్ సూషినో బూషినో అది తప్ప ఇంకా అన్ని ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఈవెన్ మనకి ఇక్కడ పిజ్జాస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎట్లాంటి పిజ్జా కావాలి అని మనం ఆర్డర్ ఇచ్చామనుకోండి, అక్కడ వాళ్ళు వెంటనే ప్రిపేర్ చేస్తారనమాట లైవ్గా. సో మనం ఎన్ని పిజ్జాస్ అనేది తినచ్చు, అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. సో నా సజెషన్ ఏంటి అంటే, ఇలాంటి బఫెట్స్కి మనం ఎప్పుడైనా వెళ్ళామనుకోండి, ఎంచక్కా మనం మార్నింగ్ నుంచి ఏం తినకుండా పైసా వసూల్లాగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్గా కుమ్మేయాలన్నమాట. అది సో ఇంకా పిల్లలు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, సో ఇలా అందరం కలిసి వెళ్ళామనుకోండి ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ మేమైతే ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ కూడా టేస్ట్ చేయడం అంటే 1 స్పూన్ అలా అయితే టేస్ట్ చేసామన్నమాట. సో ఎంతో కొంత పైసా వసూలు చేయాలి కదా, అందుకనమాట. అండ్ ఇప్పుడు దీని తర్వాత అయితే మీరు ఫుడ్ ఛాలెంజ్ వీడియో చూస్తారనమాట. సో తప్పకుండా స్కిప్ చేయొద్దండి, ఓకేనా? తప్పకుండా చూసి ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. దీని తర్వాత అయితే నెక్స్ట్ వీడియోలో అమేజింగ్గా ఉండబోతుందన్నమాట. వీడియో అనేది అసలు స్విమ్మింగ్ పూల్, ఫుడ్, రిసార్ట్, ఎవ్రీథింగ్ అనమాట. మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. Until then, keep smiling, take care, bye. See you all in my next video.
ఇంకొక పేరు చెప్పు. ఇదేమేనా? ఆమ్ కప్. ఆమ్ కప్, ఆమ్ కప్పు, వైట్ కప్పు, బూమ్ కప్ అని. ఇది అస్సలు బాగాలేదు. నెక్స్ట్ ఇది కోన్ కప్ప. సో ఇది చూడడానికి ఇట్లేదు. అది కోవా బ్రెడ్. బ్రెడ్ లాగే ఉంది. ఎట్లుంది? ఇది అసలు వరస్ట్గా ఉంది అన్న, దీనికంటే వరస్ట్గా ఉంది. నా ఫేవరెట్ సుషి. సుషి సో సుషి అయితే నేను నా లైఫ్లోనే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా. మ్యాంగో సుషి. మ్యాంగో సుషి. రైస్ లోపల క్యారెట్. అడుక్కునే వాళ్ళు కూడా ఇంత వరస్ట్ చేసుకొని తింటారేమో. రావాల్సిందే. దాన్ని ఆస్వాదించుకొని అయితే తినలేము మనం అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చి రస్మలై. ఇంకా వరస్ట్ ఉంటాయంట. ఎట్లుంది రస్మలై? రస్మలై చాలా బాగుంది. మ్యాంగో టార్ట్. సో ఇది మ్యాంగో టార్ట్ అనమాట. గులాబీ పూలు తీసేద్దాము. ఓకే, కింద ఏదో బిస్కెట్ పెట్టి పైన మ్యాంగో పెట్టినట్లుంది. ఎట్లుంది టేస్ట్? ఓకే, యావరేజ్. అన్నిటికన్నా బెస్ట్ ఇదేమో మ్యాంగో. ఆ మ్యాంగో పిక్కల్. కర్రీ లాగా. నెక్స్ట్ ఇదైతే ఆమ్ ఏదో స్వీట్ అనమాట. దీనిలో కూడా రైస్ ఉంది కదా అన్న? అది బాగుంది. రైస్ ఏమన్నా ఎక్కువ తినాలి. స్పూన్, ఫుల్ స్పూన్ తింటే బాగుంటుంది. నాకేమైనా రీమిక్స్ కావాలన్నా కారణం మీరే. ఇది ఓకే. ఇది ఏదో కేసరి లాగా ఉంది. మ్యాంగో కేసరి. మ్యాంగో కేసరి. మ్యాంగో కేసరి కూడా బాగుందన్నమాట. అది నెక్స్ట్ అయితే ఇది లాస్ట్ పఫ్. మ్యాంగో పఫ్. మ్యాంగో పఫ్. మ్యాంగో సాస్ ప్లస్ పఫ్ అద్దుకొని తింటుందన్నమాట. ఏం పెద్ద అంత నచ్చేదట్లేదు లేదు. అన్నిటికన్నా బెస్ట్ అంటే శంకర్ దీని అన్నింటిలో బెస్ట్. అన్నిటికన్నా బెస్ట్ అంటే కింద ఈ కుక్కర్లో పులిహోర, చిత్రాన్నము బాగుండేది. పెరుగన్నం బకెట్ ఒకటి. ఇది హైలైట్ అసలు. దీని కోసం ఇటుకు వచ్చినాము. ప్లేట్ 1000 రూపాయలు తినేకి. పులిహోర దద్దోజనం తినేకి 1000 రూపాయలు పెట్టుకుంటుంది. బిస్మిల్లా తినలేదేమో కదా ఎవరు. ఈ అద్భుతమైన ఐడియా వచ్చిండేది అంతా ఆ క్రెడిట్ గోడ్స్ టు మా బద్రి అన్న. ఏమది? ఇది కూడా ఏందో మ్యాంగో అంతే. అన్నిటికీ మ్యాంగో అన్నారు పేరు లాస్ట్లో. ఇది ఇంకేంది? ఇది చిప్ప. అది పఫ్ ఉందా? పఫ్ ఉంది. సుషి. సుషి వద్దు, ఆల్రెడీ మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లేదు. తిని నువ్వు ఎక్స్ప్రెషన్స్ పెడితేనే అప్పుడైనా సేమ్ 200.